ఎక్స్ట్రా జబర్దస్త్. ఏమా బాబు వెళ్ళరా. నీ పేరేం పేరు? ఇప్పుడే పిలిచారు కదా సార్. ఏమని? బాబు అని. మీ పేరేం పేరు సార్? ఇప్పుడే చెప్పా కదా. ఏమని చెప్పాను? సార్ అన్నా కదా. అదేంటి సార్? అదేంటి కదా, ఓన్లీ సార్. కెమెరామెన్ బాబు, ఇంతకుముందు ఏ సినిమా చేశాను? బాహుబలికి చేసే సార్. మరి ఎక్కడ కనిపించలేదే? కెమెరా అనుకుంటా కదా, అందుకే కనిపించలేదు. మరి మీరు అంతకుముందు ఏ సినిమాకి డైరెక్టర్ గా పనిచేశారు? నేను బాహుబలి చేశా. మరి నాకు ఎక్కడ కనిపించలేదు. కెమెరా వెనకాల ఉన్నావు కదా, అందుకే కనిపించలేదు నీకు. మ్యాటర్ సీన్ ఏంటంటే రౌండ్ ట్రాలీ వేసి ఒక 5 టైమ్స్ తిరగాలి ఇలాగా. సరే సార్, ఇంతకీ సీన్ ఏంటి? సీనే లేదయ్యా, చిన్నప్పటి నుంచి రంగులో ఎప్పుడు ఎక్కలేదు. ఒక 5 టైమ్స్ తిరుగుదామని సరదాగా. ఆ చివరి నుంచి ఆ చివరి వరకు ఒక పెద్ద ట్రాక్ వేసే. మీరు చిన్నప్పుడు ట్రైన్ ఎక్కలేదు కదా? నీకేం తెలుసు? తెలుస్తుంది అంత పెద్ద ట్రాక్ ఏమంటే. ఒకప్పుడు అలాగే దసరాకి బస్సులు లేకపోతే ఇక్కడ నుంచి విజయవాడ ట్రాక్ వేయించుకుని వెళ్ళిపోయాను కెమెరా పట్టుకొని. మరి రిటర్న్ ఎలా వచ్చారు? ఫ్లై క్యామ్ పట్టుకు వచ్చేసి అలాగా. హీరో ఎక్కడ ఎంతకి వస్తున్నారు సార్. ఏం చేస్తున్నావు? ఏం కావాలి నీకు? ఎందుకు నీకేరా? సార్ మీకే ఏం కావాలి? హీరో బాడీ గార్డ్. మా హీరో గారు 1 minute. Sir, all checked, sir. You can come, sir. ఏం చెప్పారు? వాళ్ళు తోయరా అని చెప్పారంటే దోసేస్తా. ఏంటి ఏదో స్మెల్ వస్తుందండి నీ దగ్గర నుంచే. ఏంట్రా ఏదో స్మెల్ వస్తుందండి? ఆ చేయదండి సార్, మీదే అది. కుట్టాను ఫీల్ అవుతున్నావు? లేదు సార్. మంచి హార్డ్ వర్కర్ రా, నీలో మంచి కసి ఉంది. మీకంటేనా సార్? మీకంటేనా సార్? ఏంటి ఏదో అన్నావు? ఏం లేదు, ఏం లేదు. ఏదో అన్నావు, బయట చెప్పమంటారు సార్? వద్దులేదు వద్దు వద్దు. ఎవరన్నా పైకి రాకుండా చూసుకో, సరేనా? ఇప్పుడు ఇలా అంటారు, రాత్రి అయితే మళ్ళీ. ఏదో అన్నావు ఏంట్రా? ఏం లేదు సార్. ఏదో అన్నావు, ఇప్పుడు ఏంటి? ఏం లేదు సార్. ఏదో అన్నావు, ఏంటది? బయట చెప్పమంటారు సార్? వద్దులే, అంత గట్టిగా అన్నావు ఏదో అన్నుంటావు. డైరెక్టరా డైరెక్టర్ కాదు సార్, మనం తెచ్చుకోవాలి సార్. చేరుతారా డైరెక్టరా? సార్ సార్ ఇంతకుముందు ఏం సినిమాలు తీసా? ఓ 3 సినిమాలు చేశాను సార్. ఏంటి సినిమాలు ఏంటి? అబ్బా అందరూ చూస్తున్నారు. ఏంటిది టైటిలే సార్, అబ్బా అందరూ చూస్తున్నారు. ఇంకో సినిమా ఏంటి? ప్లీజ్ ఒక్కసారి, ప్లీజ్ ఒక్కసారి. ఏమయ్యా లాస్ట్ సినిమా ఏంటి? ఒకసారి లైట్ ఆపే, ఒకసారి లైట్ ఆపే. ఇప్పుడు ఈ సినిమా టైటిల్ పేరు ఏంటండి? ఏంటి కింద ట్యాగ్ లైన్ ఉందండి. ఏంటిది? ఇది ఇప్పుడు టైటిల్ రాసి చూపించారంటే ఎలా చూపిస్తాం మరి? రైడ్ అయ్యా సార్. స్క్రీన్ మీద ఒక కుర్రాడు వచ్చి థియేటర్ లో ప్లే అవుతాం పెడతారు, ఒకడు వచ్చి అంటాడా? అవును సార్. సింబాలిక్ గా చెప్పాడు సార్, సినిమా గాలి కలిసిపోద్ది. ఎంతమంది మీరే సినిమా చేశారు సార్? మల్లె పువ్వు ఆడిందా? వాడింది వాడింది. రే ఫ్యాన్స్ వాళ్ళు వస్తుంటారు నా ఫోటోలు తీసుకోవడానికి. లుక్ అది రివీల్ అవ్వకుండా ఉండాలి, చూసుకోండి. మీకు సీన్ చెప్తుంటాను సార్. ఏం సీన్ సార్ ప్లీజ్ సార్, సెల్ఫీ సార్. సెల్ఫీ ఇప్పుడు అది సార్ తీసుకోమా, టైం అవుతుంది. అరే గుల్ఫాన్ ఇంట్రా. ఏం చెప్పారా నీకు? ఏం చెప్పారా నీకు? ఎవరు రానికుండా చూస్తారు, ఎవరు రానికుండా తీసుకోమన్నా? కొంచెం 100 మంది వస్తారు ఆ ఫోటోలు తీసుకో. వెతుకుతున్నాడు 100 మందిని. ఎవడు వచ్చినా సరే ఇప్పుడు నేను ఎలా కొట్టాను అలా కొట్టు, అర్థమైందా? హలో మై డియర్. ఎవరు అనుకుంటారా? ఎవరు సార్? మా నాన్నరా. సారీ సార్, మీరు ఇంత పెద్ద హీరో ఉండి మీ నాన్నగారు బేరర్ గా పనిచేస్తున్నారు సార్. నాకు సంబంధించిన వాళ్ళు కారా, మామూలు బయట ఎవరైనా వస్తే కుట్టి పంపించారా అని చెప్పాను అన్న. ఓకే సార్. అర్థమైందా? హీరోయిన్ ఎవరు? హీరోయిన్ వస్తుంది. హీరోయిన్ ఎక్కడి నుంచి ఆవిడ? ముంబై అండి. అసలు ముంబైలో లేదే. రావులపల్లి పక్కన ముంబై పాలెం ఒకటి ఉందండి, అక్కడండి.
సరే సరే సీన్ ఏం చెప్పు. ఏంటంటే మీరు ఎన్నో సంవత్సరాలు అమ్మాయిని చూసారు, ఓకే. ఒక ఎమోషన్ తో ఫీల్ అయ్యి లాస్ట్ వెళ్ళే ముందు ఒక్క లిప్ కిస్ పెట్టుకుంటారండి సార్. అవన్నీ కట్ చేసి లాస్ట్ లిప్ కేస్ తీసుకో ఫస్ట్ చెప్తా. కెమెరా కెమెరామ్యాన్ రోలింగ్ రోలింగ్. యాక్షన్. ఆ అమ్మాయిని ఎందుకు కొట్టావు? సార్ మీరే కదా చెప్పారు మా రిలేటివ్స్ కాకుండా ఎవరు వచ్చినా. హీరోయిన్ లేకుండా సీన్ ఎలా చేస్తావు? హీరోని ఏమనద్దు, నువ్వు ఆ పక్కన వెయిట్ చేయకొని చెప్పు. ఎమోషన్స్ అండ్ లాస్ట్ రెడీ యాక్షన్. కట్ 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 కట్. సూపర్ సార్, సూపర్. వన్ మోర్ సార్ కొంచెం త్వరగా చేద్దాం. కెమెరా రోలింగ్ యాక్షన్. సూపర్. కట్ కట్ కట్. వన్ మోర్ అయ్యా, బానే వచ్చింది సార్. వన్ మోర్ ప్లీజ్ సార్. వన్ మోర్. అడుగుతుంది హీరో. ఈసారి నేను కట్ చెప్పేదా యాక్షన్. కట్ 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 కట్. హాస్పిటల్ పంపించండి ఫస్ట్. ఏంటి సార్ ఎమోషన్ చెప్పావు కదా, ఎమోషన్ చెప్పాను, అమ్మాయికి 2 పెద్దలు లేవు సార్. ఇప్పుడు ఇప్పుడు వేరే ఏమైనా ఉందా మనకి? ఫైట్ సీన్ ఉంటుంది సార్. ఆ ఫైట్ చేసి వెళ్ళని రావట్లేదంట సార్. ఉన్నాడుగా ఎందుకు ఉన్నాడుగా పక్కన. బాడీ గార్డ్. మీరు ఏమనుకోకపోతే మీ బౌన్సర్ చూస్తే మంచి ఫిట్ గా ఉన్నాడు, అతను పెడదాం సార్. చేస్తారంటావా? మీరు చెప్తే చేస్తాడు సార్. ఆ సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి యాక్టింగ్ నేర్పించండి చాలు సార్. ఫైటర్ రాలేదంటరా సార్, నువ్వు చేసేస్తావా? బాగుంది, కంట్రోల్ ఉంచుకొని చేయనంటే అలాగా. నీకు ఓకే కదా జస్ట్ సీన్ అలాగే, జస్ట్ నువ్వు జస్ట్ టచ్ చేయాలి, నేను ఇస్తా రియాక్షన్ పంచ్ అంతే. సార్. మీరు ఇక్కడ ప్లేస్కి వచ్చాను సార్. సార్ పెద్ద విలన్ కి ఇతనికి యాక్టింగ్ వచ్చో రాదో, ఇతను మొహం చూస్తే యాక్టింగ్ చేసే వాళ్ళ లేడు. బాబు యాక్టింగ్ గురించి నువ్వే చెప్పాలి. నేను యాక్షన్ చెప్పినా తెల్లాలి, సార్ని కొట్టాలి. ఓకేనా? ఓకే మరి రెడీ యాక్షన్. యాక్షన్. వన్ మోర్. One more. నువ్వు బ్యాక్ చూపిస్తావంటే ఆర్టిస్టా కాదా? కెమెరాకి ఫేసింగ్ ఇవ్వు. నేను నువ్వు ఓకే చెప్పేంత వరకు కట్ చెప్పం. యాక్షన్. వన్ మోర్ సార్. ఎందుకు వన్ మోర్? ఇందాక పెదవు స్లిప్ అయింది కదా, ఇప్పుడు చెయ్యి స్లిప్ అయింది సార్. అలా కదా ఎరగొడిచాడు మావాడు. కానీ మీరే కొంచెం పర్ఫార్మెన్స్ తగ్గించారు. మీరు హీరో సార్, ఎలాగే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అవి వద్దంటే చెప్పండి, పెట్టేది యాస్టీజ్. వద్దులే, ఇంకోటి చేద్దాం సార్. ఒకటి చేద్దాం. రైట్రా, చూసుకోట్రా. చెప్పండి ఎలా ఉంది హీరోయిన్కి? మొత్తం ప్లాస్టిక్ అయితే చేయాలి ఫేస్ అంతా. హీరోయిన్ ఫేస్ మార్చాలట సార్. ఫేస్ మార్చాలా? ఓ పావు అని తినేసారట కదా సార్ మొత్తం. ఆ పెదాలు అవి మందరు లేవు సార్. పెదాలు మీద ఉన్నాయండి. మింగేశాడు. లాస్ట్ సీను ఇరగదీయండి. యాక్షన్. ఓకే కట్. చాలు కొంచెం బ్రేక్ ఇస్తే వన్ మోర్ తీసుకుందాం. మా వాడు కెమెరా స్విచ్ ఆన్ చేయదు కెమెరాకి. అలా కొట్టించే ఉంటారు దరిద్రుడా. యాక్టింగ్ రా. రోజుకి ఎంత ఇస్తారు నాకు? ఎంత ఇస్తారు రోజుకి? 1500 ఇస్తాను. నీ బోర్డు 1500కి ఇంత కొట్టి ఇంత పని చేయించుకుంటారా నీ అబ్బా? ఇతను హీరోకి పెట్టి అడిగి ఇచ్చేదోటి. మీరు హీరో అయితే నేను కూడా తీయండి సార్. రండి. ఎక్స్ట్రా జబర్దస్త్. పోనీ వేసుకున్న పూల తీగ ఊగుతుంటే బల్లే బల్లే, బోళి చేసుకున్న తేనె తీగ తూగుతుంటే బల్లే బల్లే, రాణి కాసులన్నీ కళ్ళ నిండా రాలుతుంటే బల్లే బల్లే. షిట్ కూడా ఇంత బాగుండాలి డాన్స్ లాగా. కారణం కొన్ని తెలిసేది ఇదే. ఏంట్రా ఫుల్ హ్యాపీగా ఉన్నావు? లాస్ట్ ఇయర్ న్యూ ఇయర్ టార్గెట్ పెట్టుకున్నాను. ఆ టార్గెట్ ఈ న్యూ ఇయర్ కల్లా రీచ్ అయిపోయాను. ఏమైందిరా? పర్ఫార్మెన్స్ ఎందుకు 2 సెకండ్స్ లో తెలిసిపోద్ది. రీచ్ అయ్యారు, నేను టార్గెట్ రీచ్ అవ్వలేకపోయాను. ఎందుకు ఏడుస్తున్నావు సుధీర్? వాడు టార్గెట్ రీచ్ అవ్వలేదు మేడం. ఏంటి ఆ టార్గెట్? లాస్ట్ బిఫోర్ ఇయర్ 1000 మంది గర్ల్ ఫ్రెండ్స్, 2 బాటిల్. కమాన్ ఫీల్ కమాన్.
ఈ ఇయర్ రోజుకి ఫుల్ తాగుదాం అనుకున్నాము. నేను హెచ్చి వీడు రోజుకి ఫుల్ తాగేసి నేను క్వార్టర్ దగ్గర ఆగిపోతున్నా మేడం. వాళ్ళ ఆవిడ చూస్తుంటుంది టీవీ. మనం స్కిట్ రాయక్కర్లేదు ఇంకా. మాకు పేపర్ ముందే లీక్ అయిపోతుంది. నువ్వు ముందే రాస్తున్నావు కదా స్కిట్, నాకు చెప్పు. నేను అందుకే సాధ్యత ఇక్కడ రాస్తున్నాను ఎవరు తెలియకూడదని. బాధపడద్దురా, ఏముందిరా ఇయర్ రీచ్ అవుతుంది, ఏముంది సన్నిగడ వస్తుంది, కళ్ళు తెరుచుకో, అడు ఫీల్ అవుతాడు మళ్ళీ. ఏం లేదురా, హ్యాపీగా ఉన్నా, ఫుల్ హ్యాపీ. ఎందుకు ఏడుస్తున్నాడు? ఏం లేదురా, బాగా బాగా రాంప్రసాద్ నిజం చెప్పు, ఎందుకు ఏడుస్తున్నాడు? లేదురా, ఏం లేదు, బాగా రా. ఇగో చెప్పకపోతే నా మీద ఒట్టే. మన సుధీర్గాడు లాస్ట్ ఇయర్ అనుకుని మన టార్గెట్ రీచ్ అవ్వలేకపోతున్నాడు, రోజు కాఫీ తాగుతున్నాడు. పర్ఫార్మెన్స్ కొత్త టీం రెడీ. సెక్సీ సన్నీ టీం. స్కిట్ చేయండి, మీకు దండం పెడతారే. మీ స్కిట్ లో ఏముంటదబ్బా, మనమే ఉంటాయి కదా. నేను రాసేది ఒకటి, ప్రాక్టీస్ లో వచ్చేది ఒకటి, స్టేజ్ మీద ఇంకోటి. ఫుల్ బాటిల్ తాగలేకపోతున్నావా? మన ఫ్రెండ్షిప్ వాల్యూ తీసేస్తున్నావు కదరా. ట్రై చేస్తారా? ఫ్రెండ్షిప్ ఇలాంటివన్నీ కామన్. ఆ మందానికి ఇలాగ మనం వాళ్ళ ఫ్రీడమ్ కానీ ఇంకా మంది స్టార్ట్ చేద్దామా? ఇంకా 12 లేదు, అవగానే సరే, స్టార్ట్ ఈ చేద్దాం. లోపల ఫుడ్ ఆర్డర్ ఫుడ్ ఆర్డర్ చేయరా. హలో బుగ్గి బుగ్గి. ఇది పంచు నిజంగా. ఎన్నాళ్ళ తర్వాత. చికెన్ మంచూరియా ఒకటి, చికెన్ ఫ్రైడ్ రైస్, చికెన్ లాలీపాప్, చికెన్ కర్రీ. అరే అన్ని చికెన్ నాకు వెజ్ చెప్పరు ఏదైనా. ఒక చికెన్ వెజ్ ఒకటి, చికెన్ వెజ్ ఒకటి. చికెన్ వెజ్ ఏంట్రా? చికెన్ లో వెజ్ వచ్చిందిరా. చికెన్ లో వెజ్ రావడం ఏంటి? వెజ్ కోళ్ళు వచ్చాయి కొత్తవి, అంటే అవి చికెన్ తినవు. కన్ఫ్యూజ్ చేస్తున్నాడు ఆటో. నీ పెళ్లి చూపుల సంగతి ఏమైంది? అమ్మాయికి ఈడు ఓకే, ఈడికి అమ్మాయి ఓకే, అన్ని ఓకే అని లాస్ట్ లో పెళ్లి సంబంధం క్యాన్సిల్ చేశారు వాళ్ళు. ఏమైందిరా, ఏమేం చేసాడు మళ్ళీ? మీరు ఫ్రెండ్స్ అని తెలిసి ఉంటుంది. మొత్తం 6 వచ్చాయి మేడం, మేము వేసిన 3 బంచులు, మీ వారు 9. అవునా? మరి నేను కూడా చూస్తే అమ్మాయి ఫోటో చాలా అందంగా ఉంది, పెళ్లి డేట్ కూడా చెప్పాడు. అవ్వలేదంటే ఏంటి? మీ ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారని తెలిసింది కాబట్టే కదా. దీని పేరు తెలియగానే క్యాన్సిల్. మన పంచ్ కన్నా అదే బాగుంది. ఓకే. అవును, ఎందుకు క్యాన్సిల్ అయింది సంబంధం? కట్నం ఇస్తా అన్నారా, వద్దన్నాడు. ఇల్లు ఇస్తా అన్నాడు, వద్దన్నాడు. మరి ఎందుకు క్యాన్సిల్ అయింది? కట్నం కింద రోజుకు 1 అడుగుతున్నాడు. చెప్పానా మనకన్నా ఆ పంచే బాగుందని. సరే ఆడి సంగతి కానీ ఈ మధ్యన ఏంటి రాణి కనిపించట్లేదు, ఏమైంది? బ్రేకప్ అయిపోయింది కదా. ఏంటి రాణి చూసావా? మరి అంత సింపుల్ గా అమ్మాయిలతో కలుస్తూ ఎలా వదిలేస్తారు, నాకు అర్థం అవుతుంది. కాఫీ డేకి వెళ్ళాం, కాఫీ కప్ తీసుకుంటూ పడిపోయింది. కాఫీ బ్రేక్ అయింది, రేపు నాతో బ్రేకప్ చెప్పాను, బ్రేకప్ అన్నాను. 1 year బ్యాక్ రాణి ఉండేది, వచ్చి సెకండ్ ఇచ్చింది, రాయంది. ఇప్పుడే సెకండ్ తర్వాత హ్యాండ్ ఇవ్వ, బ్రేకప్ అన్నా. 6 months బ్యాక్ సుజాత ఎలా బ్రేకప్? ఎలా? నేను వెళ్ళేటప్పుడు ఆల్ ది బెస్ట్ అంది, ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు. ఆల్ దే ఏంటి నాది బెస్టే, ఆల్ దే ఏంటి నాది బెస్టే అని చెప్పి నేను బ్రేకప్ అన్నా. మందు తెచ్చావా? ఫ్రిడ్జ్ ఓపెన్ చేయి. సన్నీ, ఫ్రిడ్జ్ లో మందు చూసావా? ఈ రోజు మందులో మిక్సింగ్ ఏమనుకుంటున్నావు? ఏంటి? మందే. స్టార్ట్ చేద్దామా? అరే ఒక్క 2 minutes ఆగరా, మీరు వచ్చేస్తుంది. ఈ 2 minutes ఏం చేద్దాంరా? మంది చేద్దాం. అయిపోతుంది. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. బిడ్డ ఇది నా అడ్డ. Twinkle, twinkle, లిటిల్ స్టార్, how I wonder వాట్ యు ఆర్, up above the, ఆల్సో హై like a diamond ఇన్ ద స్కై. చిట్టి చిలకమ్మా, అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, ఆకలేసిందా, గుటుక్కు మింగావా, గుటుక్కు మింగావా. సుధీర్, ఇప్పుడు మనం 90 ml తీసుకున్న వాటర్ అంతా మిక్స్ చేసిన తర్వాత క్యూబ్స్ మనం పడిన తర్వాత లెవెల్ పెరుగుతున్నప్పుడు మనకు తాగేస్తే బెస్ట్ కూలింగ్ పోకముంది. భూపతిరావ్! అంత పెద్ద పుస్తకంలో డౌట్లు చెప్తున్నావంటే నువ్వు మామూలుడు కాదురా. ఏంట్రా ఈ బుక్? ఇదేమో ఈనాడు ఆదివారం పేపర్ లా ఉంది. అది ఈనాడు ఆదివారం బుక్ అంకుల్. ఇప్పుడు మనకు సైన్స్, సోషల్, మ్యాథ్స్, ఇంగ్లీష్, తెలుగు, హిందీ 6 సబ్జెక్టులు అయిపోదు కదా. 7వ ఆదివారం బుక్ రిలీజ్ చేస్తున్నారు.
ఎరా ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎవరు వచ్చినావి? నాన్న వచ్చింది నాన్న. ఇది నాది నాన్న, ఇది ఇడిది నాన్న. సైన్స్ కి 100కి 2. 100 మంది రాస్తే టాప్ 2 లో నువ్వు ఉన్నావా నాన్న? నాన్న ఇది ఆడిది నాన్న. 100కి 99. ఎస్ అంకుల్. 99 ఓడరు నువ్వు పాస్ అయిన దాంట్లో సిగ్గులేదు. ఛీ! ఇట్లారా అంకుల్ పాత అలవాట్లు ఏమైనా మానేసా? ఇప్పుడు మొత్తం మారిపోయిన కావండి అడగండి. ఎరా మారిపోయింది నాన్న. ఉల్లిపాయలు కిలో ఎంతరా? 150. ఎక్కడి నుంచి విజయవాడ దూరం ఎంతరా? 300 కిలోమీటర్లు. ఈడ హైట్ ఎంతరా? 5.6. బ్రాందీ క్వార్టర్ ఎంతరా? 180. ఆ? 180 అనుకుంటున్నాను అంకుల్. ఏరా ఆ. తాగుతున్నావు ఇంకా? లేదు అంకుల్ తాగట్లేదు. పళ్ళు ఏంట్రా అలా ఉన్నాయి? ఇది కలర్ అంకుల్. తలకి వెంచా కలర్ ఎంచుకుంటా కదా, పళ్ళకి ఎంచా. లేదు తాగుతున్నాడు అందుకే. ఏంచావ్? 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 మా కొడుకుని చూసి నేర్చుకోరా, ఆడు పళ్ళు చూడరా. ఆ? నాన్న స్లిమ్సా? మీ ఇద్దరికి ఒక్క చెప్పాలరా. చెప్పండి. మా అమ్మమ్మ వాళ్ళ అమ్మకి ఇప్పుడు ఒక మాట చెప్పేదిరా. ఏమని? అమ్మా ఆ. మీ అమ్మమ్మకి ఇలా ఉండమని చెప్పు. ఆ. ఆ అమ్మమ్మ ఆ. ఆ మునిమామ వాళ్ళ అమ్మకి ఇలా ఉండమని చెప్పు. ఆ. ఆ మునిమామ వాళ్ళ అమ్మమ్మ ఆ. ఆ పినమామ వాళ్ళ అమ్మమ్మకి మునిమామ అమ్మమ్మకి ఆ. ఇలా ఉండమ్మా అని చెప్పేదిరా. ఎలాగా? జాగ్రత్త అమ్మా అని. ఇటు జాగ్రత్త చెప్పడం అందరూ లేరా? ఇద్దరు జాగ్రత్త ఉండండి. అలాగే నాన్నగారు. అర్థమైందా? అలాగే నాన్నగారు. రాంప్రసాద్ ఏదేది? ఎవడ్రా? మా ప్రొఫెసర్. నీకు క్వశ్చన్ అడుగుతాను చెప్పరా. మన భారతదేశంలో మొత్తం రాష్ట్రాలండి 20. 29 కదరా? నేను 20 చెప్పాను, మిగిలిన 9 వాళ్ళిద్దరు చెప్తారు. ఈ పంచికి నాకు వాష్రూమ్ మొత్తం నిల్లు వస్తానండి. మీ నాన్న మాట్లాడరా? దరిద్రుల నాన్న ముందు తీసుకొని తాగుతారంటరా. 12 అయింది. న్యూ ఇయర్ తాగమా? అమ్మో నువ్వు వచ్చావా అయిపోయినట్టే. నువ్వెందుకు వచ్చావు తల్లి ఇప్పుడు? మా నాన్న వచ్చాడే. రే రే ఏదో వచ్చి పంపిస్తా. ఎవరు అమ్మాయి? నాకు కనబడట్లేదు నాన్నగారు. కనిపించట్లేదా? ఇదిగో అమ్మాయి. ఊరుకోండి అంకుల్. కనిపించట్లేదు మీకు? నాకు కనిపిస్తే నేను చూసేవాడు కదా, నీకు కనిపిస్తుందా? నాకేం కనిపించట్లేదే. అయితే ఇప్పుడు కనిపిస్తుందిరా. అమ్మాయి కనిపించలేదు. కనిపించట్లేదా? అమ్మాయి కనిపించలేదా? కనిపించలేదు. అమ్మాయి కనిపించలేదా? కనిపించట్లా. అమ్మాయి కనిపించట్లేదా? లేదు. కనిపించట్లేదా? లేదు. కనిపించట్లేదా? లేదు. చెప్పండి రా. కొత్త లోపల పెట్టుకొని వస్తున్నా. ఇదారా నీకు నేర్పించింది? చదువులో నేర్చుకున్న సంస్కారం ఇదారా నువ్వు? నాకేం ఫ్రెండ్ లేదు, నాకు సంబంధం లేదు బాబు అమ్మాయిలతో. అసలు ఎవడుకున్నాను నా గురించి బయటికి వెళ్ళమని చెప్పండి, నేను ఏంటో చెప్తాను. అసలు. బయటికి వెళ్ళి అసలు అవినాష్ గారి రూమ్కి వెళ్ళి సరిపోద్ది. ప్రొఫెసర్ ఉన్నాడు చూడు. ప్రొఫెసర్ అవి నేర్పియద్దు, మానేయండి అని చెప్పడానికి వచ్చా. ఏమి? ఇది మందు గిందు తాగొద్దు. రాత్రి ఇంకా స్మెల్ ఎక్స్ట్రా జబర్దస్త్. సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ పువ్వ మువ్వ సవ్వడల్లి నవ్వాలమ్మ. ఇదంతా సిగ్గే. చాలా సిగ్గేస్తుంది. నాకు ఈ రోజు మొదటి రాత్రి మేడం, యాక్చువల్గా నాకు చాలా సిగ్గేసేస్తుంది బాబు. సిగ్గు ఎప్పుడు నేను పడలేదు, ఫస్ట్ టైం పడుతున్నాను. నేను కొంచెం చాటుగా ఉండి పడతా. సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ పువ్వ మువ్వ సవ్వడల్లి నవ్వాలమ్మ. నమస్కారం అండి. నాకు ఈరోజు మొదటి రాత్రి. ఎప్పుడు టీవీలో చూడడం తప్ప దగ్గరలో లైఫ్ లో ఫస్ట్ నైట్ అంటూ సిగ్గేస్తుంది. నేను కొంచెంసేపు సిగ్గుపడతానండి. సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ పువ్వ మువ్వ సవ్వడల్లి. నీకు కూడా ఫస్ట్ నైటేనా? అందరికీ నమస్కారం అండి. నాది కూడా ఇవాళ రెండో పెళ్లి.
ఏదో పెళ్ళి అన్నారు ఫస్ట్ నైట్ అన్నారు నాకు అంతా కొత్తగా ఉంది ఏమో అర్థం కావట్లేదండి. అబ్బచా అయ్య బాబా మీ అందరికి చెప్పడం మర్చిపోయానండి. నా పేరు బెప్పం అండి. నా పేరు అప్పం అండి. నా పేరు లప్పం అండి. ఏంటి అందరూ ఒకలాంటి కాస్ట్యూమ్ వేసారండి? ఏంటండి మీకు ఈరోజు ఏంటి ఎందుకు? నాకు ఈరోజు శోభనం అండి. మీకండి? మొదటి రాత్రి అండి. మీకు? అయ్యా నాకు ఫస్ట్ నైట్ అంటున్నారండి. మొదటి రాత్రి అంటే ఏంటండి? ఇప్పుడు ఏం లేదండి, 2 రోజుల ముందు వచ్చే రాత్రిని మొదటి రాత్రి అంటారు సార్. మీరేం చేస్తుంటారండి? ఇప్పుడు మామూలుగా పిన్ డ్రాప్ సైలెంట్ అంటారు కదండి, అవునండి. వాటిలందరికీ పిన్లు సప్లై చేస్తాను ఉంటానండి. మీరేం చేస్తుంటారండి? కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటారు కదండి, అవునండి. అందులో మా చెప్పే వాడతారండి. మీరేం చేస్తారు? ఇప్పుడు ఊళ్ళో పెళ్లికి కుక్కలు ఆడవడం అంటారు కదండి, అవి మన కుక్కలే మనమే పెంచుతామండి వాటిని. మీ నాన్నగారు ఏం చేస్తుంటారండి? ఇప్పుడు మామూలుగా అందరి ద్రాక్ష పుల్లని అంటారు కదండి, అవునండి. అవి పుల్లగలిగినప్పుడు నిమ్మకాయలు పిండుతూ ఉంటాడండి. ఏమండి మీ నాన్నగారు ఏం చేస్తారు చెప్పరేంటి? ఇప్పుడు చిలికి చిలికి గాలి అని అంటారు కదండి, అవునండి. దాంట్లో కవ్వం మా నాన్న తిప్పుతుంటారండి. మరి మీ నాన్నగారండి? ముందుంది ముసళ్ళ పండగ అంటారు కదండి, ఆ పండగ చేస్తుంటారు డెకరేషన్లు అయ్యి. కట్నం ఏమైనా ఇచ్చారా? ఇంతకీ మీకేం ఇచ్చారండి కట్నం? ఇచ్చారండి బాగానే. విజయవాడలో రైల్వే స్టేషన్ ఉంది కదండి, అవునండి. రైల్వే స్టేషన్ లో 3వ నెంబర్ 4వ నెంబర్ ప్లాట్ఫామ్ ఇచ్చారండి నాకు. మీకు మంచిగా ఆస్తి వచ్చి బాగా వచ్చిందండి. మరి మీకేం పెట్టారండి? మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది కదండి, అవునండి. రన్వే రాసి ఇచ్చేసారండి నాకు. రన్నింగ్ వెళ్తా ఉంటారు పొద్దున్న. రన్వే కాదండి, ఖాళీగా ఉంటదేమో అనుకున్నానండి. ఏమండి మీకేం పెట్టారు? మన రాజమండ్రి బ్రిడ్జ్ ఉంది కదండి, దాంట్లో 15 పిల్లర్లు మన పేద మీద రాశారండి. ఎంత కొన్నారేంటి? అమ్మో అన్ని చెప్పేద్దాం బిజినెస్. ఏమండి బెప్పం గారు, చెప్పండి అప్పం గారు. అసలు ఫస్ట్ నైట్ అంటే ఏం చేయాలండి? తెలియకుండా ఎలా పెళ్లి చేసుకున్నారు మీరు అసలు? మీకు తెలుసా అండి? అయ్య బాబు బాగా తెలుసు నాకు. ఒక నిమిషం చెప్పండి, ఒక నిమిషం అతను కూడా. ఏమండి ఇతను ఫస్ట్ నైట్ కోసం చెప్తున్నారు. ఆయనకు అన్ని తెలుసు అనుకుంటలేండి, అందుకే అయ్య దూరంగా ఉన్నాడు. బాబోయ్ నాకేం తెలీదండి, నాకేం తెలీదండి, ఏంటి? నాకేం తెలీదండి. ఇంకా చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ నైట్లు ఏంటండి, సింపుల్ అండి. ఒక పాల గ్లాసులు తీసుకోండి, పాల గ్లాస్ ఇవ్వగానే ఇలా తాగిన తర్వాత అండి ఇలా తుడుచుకుంటే సరిపోతుందండి. ఎలా అండి? ఇలా అయినండి. ఏం తెలియదు అన్నారా, మరి అలా చూస్తున్నారండి? తెలీదండి, మామూలుగా చెప్పారని నేను చేస్తున్నాండి. తర్వాత సింపుల్ అండి. యాక్చువల్ గా ఇప్పుడు చెయ్యి ఇలా తీసుకున్నారా, ఆ పక్కన కూడా చెయ్యి తీసుకోండి. ఇలా తీసుకుంటే అంటే సరిపోతుందండి. ఇలా ఇలా అంటే అయిపోయినట్లే? అయిపోతుందండి. అంటే ఇప్పుడు మన ఇద్దరికి ఫస్ట్ నైట్ అయిపోయిందండి. అమ్మో కాదండి, మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ అండి. మరి మీదండి? నాది లవ్ కాదు అరేంజ్డ్ కాదండి. ఫస్ట్ నైట్ అన్నారు పెళ్లి చేసుకున్నానండి. మరి మీదే మ్యారేజ్ అండి? మార్నింగ్ మ్యారేజ్ అండి, 4:30 చేశారు. ఎర్రాటో ఎర్రాటో. తర్వాత ఇంకేం చేయాలండి? తర్వాత సింపుల్ అండి, మల్లెపూల తీసుకొని ఇలా నలిపేయాలి అంతే. మల్లెపూలు నిలిపేస్తే అయిపోద్దండి. మీకు తెలీదా? మీకు నాకు నిజంగా తెలీదండి. సరే సరే వెళ్ళండి. నాకు కొంచెం టెన్షన్ గా ఉందండి, భయమే. సరే దాదా పడుకుని టైం అయిపోయింది, రండి రండి పడుకోండి. పావని, ఈ బెప్పంగాళ్ళ వల్ల మన కడుపు పండదు గాని మనం పుట్టింటికి వెళ్ళి వేరే పెళ్లి చేసుకుందాం. అంతేనే? అదే కరెక్టే. పదండి.
అయ్య బాబాయ్ మా ఆవిడ వెళ్ళిపోయింది. అర్జెంట్ మనం మంచి బిల్డప్ అయిపోతే పరుగు పోద్ది. మా ఆవిడ ఎక్కడికి వెళ్ళింది? మా ఆవిడ వెళ్ళిపోయింది. బెప్పం గారు ఏండి వస్తున్నానండి. ఏంటండి మా బస్సులో? చాలా థ్యాంక్స్ అండి. ఏంటండి బాగా help నేనేం చేస్తున్నారు. చేయలేదండి బాబు. సరేనండి బాబు, అసలే మా ఆవిడ పొద్దున లేచిపోయి జాబ్కి కూడా వెళ్ళిపోయినట్టుంది. లిప్స్టిక్ అండి. బాబు పెట్టుకున్నారా? మీకేంటండి బొగ్గేది ఏమైంది ఇక్కడ? ఏం కాలం గడ్డం వచ్చింది అంతే. మీ పువ్వులు ఏంటండి ఫ్రెష్ గా ఉన్నాయి, మా పువ్వులు అలిగిపోయి కానీ. నేను ఫ్రెష్ అండి, అలాగే అంత. ఆఫీస్కి వెళ్ళిపోదు, అసలే పిల్లర్లకు పెయింట్ వేస్తున్నారంట. సర్లే సార్, నేను కూడా నిమ్మకాయలు కొనుక్కోవాలి. అసలే అన్న ద్రాక్ష పుల్లల్లో నిమ్మకాయ కలపాలి. పదండి పదండి. ఎక్స్ట్రా జబర్దస్త్. ఏం చేస్తావు తాత? చీపుడు తుడుచుకుంటున్నాను రా. ఆ షుగర్ టాబ్లెట్ కొనుక్కోవాలి, 1000 రూపాయలు. లాస్ట్ మంతే కదా, మొత్తం నెల తరబడి షుగర్ టాబ్లెట్లు తీసుకొచ్చా. మొన్న పాయసం తిందామని వండుకుందామని చూసాను, షుగర్ లేదు. ఆ. ఎలాగ టాబ్లెట్లు ఉన్నాయని చెప్పి దాంతో చేసుకున్నా. షుగర్ టాబ్లెట్ అంటే షుగర్ తగ్గడానికి వాడతారు, అంతేగాని షుగర్ పాయసాలు వేసుకోవడానికి ఆ టాబ్లెట్లు. షుగర్ టాబ్లెట్ అంటే షుగర్ ఉంటుంది అనుకున్నా, నాకేం తెలుసు. ఆయన డబ్బులు గిబ్బులే ప్రతిసారి ఇలా డబ్బులు దొబ్బేద్దామని చెప్పనని ఏదో డ్రామాలు ఆడుతున్నావు. ఇలాగ ఇచ్చేస్తే అడగను కదా, పర్ఫార్మెన్స్ వేస్ట్ ఈ అయిపోయింది. పెర్ఫార్మెన్స్ చేసి పర్ మంత్ 1,00,000 రూపాయలు తీసుకుంటున్నాను నా దగ్గర నుంచి. బాగా ఆకలేస్తుంది, టీ తీసుకురారా. నా దగ్గర పాలు లేవు, పక్కింట్లో అడిగి తీసుకొస్తాను, సరేనా? ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. రే రాంప్రసాద్. అరే ఎప్పుడో 10th అప్పుడు కలిసాను రా, మళ్ళీ ఇప్పుడు దాకా కలవాలా? మన 11th 12th పబ్ లో కలిసాం కదరా. ఇప్పుడు 10th తర్వాత కలిసాము. ఏమైందిరా 10th తర్వాత? 10th అయిపోయిన తర్వాత ఏం చేయాలి తెలియక మళ్ళీ నేను 10th చేశాను రా. టెన్త్ లో ఎంత బాగుంటుందిరా, అన్ని సబ్జెక్టులు కలిసి తాత స్కిట్లు లేని ఎందుకు చేస్తున్నావు నువ్వు? ఫేవరెట్ హీరో యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడు రా సీరియల్ లో. అదే టైంకి ఏదో వినిపించింది, దరిద్రమైంది. 10th అయిపోయిన తర్వాత ఏం చేయాలి తెలియక మళ్ళీ నేను 10th చేశాను రా. ఎవర్రా? మా తాతరా. ఫోన్లో ఈ విధంగా కామెడీ వస్తుంది. సరే పెళ్ళి అయిందా? మొన్నే క్యాన్సిల్ అయిందిరా, క్యాన్సిల్ అయిందిరా. ఎందుకు క్యాన్సిల్ అయిందిరా? కట్నం 50 లక్షలు ఇస్తా అన్నారు, పెళ్లిపేట మీద కూర్చేసరికి GST అడిగాను, క్యాన్సిల్ చేసేసారు. సర్లేదా మా తాతను పరిచయం చేస్తా. తాత, మా ఫ్రెండ్ రాంప్రసాద్ అని. నమస్తే తాతగారు. ఏం బాబు అలా ఖాళీగా ఉండే బదులు ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా. మీ తాతగారు చేస్తాను ఖాళీగా ఉన్నానని. మా వాడితో ఫ్రెండ్షిప్ చేసాడు, ఎవడో బాగుపడినట్టు ఇప్పుడు వాడు తెలియదమ్మా. అందరూ మీరెవరెవరు ఉంటారా? పక్కన దిగారా? నేను మా అమ్మగారు కలిసి ఉంటున్నారా. మా తాత ఏమయ్యారు? ఆ మధ్యన మా మామగారికి 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయి, ఆ 2 కిడ్నీలు మా తాత ఇచ్చారు మామగారికి. సో మామ పాస్ అయిన తాత ఫెయిల్ అయిపోయాడు. మా అమ్మని పిలు. మామ టీ తీసుకున్నాం మనం వచ్చేటప్పుడు. 4 టీలు తీసుకొని రామ్మా. మా మామరా. ఎవడీడు కుక్కమక్క పాడు? స్కూల్ ఫ్రెండ్, ఇద్దరం కలిసి చదువుకున్నాం. ఓహో ఆడా. ఆడ కదండి మొగే, ఆడ కదండి మొగే. మా తాత టీ ఇవ్వండి. ఏం పేరు? నాయనమ్మ. నీ పేరేమిటి? తాతయ్య. ఏం చేస్తుంటావు? ఏమీ చెయ్యరు, ఇంట్లో కూర్చుంటా. నువ్వేం పీక్తుంటా? ఎవరైనా నాడితే మీకుతా ఉంటా. మా ఇంట్లో వచ్చారు కాబట్టి భోజనం మా ఇంట్లో చేయాలరా మీరు. భోజనం రెడీ చేయ ముగ్గురికి. బాత్రూమ్ ఇది మన ఇల్లు. ఫ్రెష్ ఇంటికి వచ్చండి భోజనం, ఓకేనా? సరే నేను ఫ్రెష్ అవుతా. ఓకే తాతగారు భోజనంకి వచ్చేయండి. అలాగే బాబు. దాదా నేను ఫ్రెష్ చేస్తాను. ఫ్రెష్ అయ్యారు తొందరరా.
చక్కని చక్కని వదలకూడదు, ఇంటికి వెళ్దాం. ఏమండి? ఏమిటి? ఇంట్లో ఉన్నారా? అవునండి. కారం ఉందా ఇంట్లో? లేదండి. ఓహో, అందుకే తెచ్చారు. ఇంట్లో మీ పరిస్థితి ఏంటో? ఒంటరి. ఆహా. మీ ఇంట్లో మీ పరిస్థితి ఏమిటో? ఒక్కడు. అయ్యారు ఏంట్రా? ఆ పక్కింటి ముసలోడు మన మామని గోకేస్తున్నాడండి. ఈ వయసులో గోగడాలేంట? ఏ రామ్ కూడా రాసుకుంటారు కానీ వాళ్ళు. నాకు ఎందుకో డౌట్ వస్తుందండి. నువ్వు తాతగారు రండి, లోపల రండి. పర్లేదు పర్లేదు, మళ్ళీ వస్తానులేండి. బాయ్ అండి, భోజనంకి వస్తా. రండి రండి, మీకోసం వడ్డీ పెడతా. తినేస్తా. తువ్విన తలనే దువ్వడం, అద్దిన పౌడరు అద్దడం, అద్దం వదలకపోవడం, అందానికి మెరుగులు దిద్దడం, నడిచి నడిచి ఆగడం. ఏంట్రా వైట్ హెయిర్ వస్తుంది, పీకేస్తున్నా. మొత్తం హెయిర్ అంతా బేగాలి అప్పుడు. ఐరన్ బాక్స్ ఇంట్లో ఉందా? ఏ కొంచెం బట్టలకు ఐరన్ చేసుకుని వెళ్దాం. ఏ అవసరం లే, వెళ్ళేది లంచ్ కి అక్కడ, అర్థమైందా? పద. నువ్వు లంచ్కి వెళ్ళి డిన్నర్ చేసి వస్తావు, నేను ఒక్క లంచ్ చేస్తాను, ఇది అయిపోతున్నావు. రే బాబు బాగున్నావా? బాగున్నాను తాత, రండి కూర్చోండి. నేను బాగున్నానా? అవును తాత ఏంట్రా కొంచెం కొత్తగా? మామ ఏమిట్రా? భోజనం పెట్టి వచ్చారు తాతగారు అందరూ. పైన కూర్చో తాత. పొంగు. సరే, వాళ్ళకి తర్వాత పెడుతూ ఈయనకి పెట్టరా? ఏమన్నా అక్కడ మొత్తం నీకే వస్తుంటే నువ్వే ఫ్రెష్ గా నీకే పెడతారు మరి. రా. కొంచెం సాంబార్ ఉంటే పార్సల్ పంపించండి ఇంటికి. సాంబార్ అయితే ఇంకా సాంబార్ లో అన్నం కలిసిపోయినట్టు, దవళ్ళకి పళ్ళ చెట్టు కలిసిపోయినట్టు, చాలా తొందరగా కలిసిపోయాం మన మనసులు కూడాను. అంతేలే. ఓ, వస్తానని చెప్పి వచ్చేసావా? నిద్ర పట్టదు. నువ్వంటే ప్రేమ, నువ్వంటే కూడా నాకు ప్రాణం. ఈ ప్రేమను మనం ఒప్పుకోరేమో. ఒక పని చేద్దామా? ఏం చేద్దామంటావ్? లేచిపోదాం. లేచిపోదామా? ఆ, అమ్మో, ఏం పర్లేదు, నీ లగేజ్ రెడీ పెట్టుకో, నా లగేజ్ తెచ్చుకుంటా. ఏంటి వాకింగ్ ఇలా వెళ్తున్నారేంటి? వాకింగ్ ఇలా వెయిట్లు పట్టుకుని వెళ్ళకూడదు, బ్యాగ్ లేకుండా వెళ్ళాలి. ఏయ్, అవి వెయిట్లు కాదు, నేను వెళ్ళేది వాకింగ్ కాదు. ఎక్కడికి? ఇద్దరు లేచిపోతున్నాం. నేను చెప్పాను వాళ్ళిద్దరి మధ్యలో ఏదో నడుస్తుందని. ఈ వయసులో లేదు. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. ఈ వయసులో ప్రేమ ఏంటంటే ఇంకా ఏమైందిరా మా కోసం వస్తున్నావు? లేచిపోతున్నారు. అయితే టెలివిజన్ లేచిపో. తాత సిగ్గు కదా? ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు గోగుతున్నావు, ఏ రోజు అన్నానా నిన్ను? తీసుకెళ్ళి తీసుకు ముసలోడిని. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ప్రేమ 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 ప్రేమ, నీకు ఇది న్యాయమా? తాతమ్మా. చచ్చిపోయిందండి. చచ్చిపోయిందా? ఇల్లే జరగదు కాదు, చూస్తుండు. తాతయ్య, తాతమ్మా. మనం వెళ్ళిపోదామా? లేచిపోదామే. ఎక్స్ట్రా జబర్దస్త్. తలదించుకు బతుకుతావ, తల ఎత్తుకు తిరగలేవ, తల రాతను మార్చుకోవ, సిగ్గరేది లేదా? ఒకటిగా నువ్వు పుట్టలేదా, ఒకటిగా నువ్వు చచ్చిపోవ. నశించాలి 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 నశించాలి. ఏ నశించాలరా? పుణ్య పురుషుడిగా ఉత్తమ పురుషుడిగా ఎదగాలి. రేవు పార్టీలు పప్పు సంస్కృతి నశించాలి. స్త్రీల ఏంట్రా ఇదంతా? రే మన దేశం నాశనం అయిపోతుందిరా. అది నేను చూస్తే తెలుస్తుంది. నేను మారాను రా. అది జరగని పని. రే
నేను నిజంగా సమాజ సేవ చేద్దాం అనుకుంటున్నా. ఇది ఎడిటింగ్ లో పోద్ది. నిజంగా నేను మారాను రా. ఇవన్నీ జరగాలని చెప్పనే నేను నిరాహార దీక్ష చేస్తుంది. మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. ఏంటి వెళ్ళిపోతారు? దీపికా పడుకుని ఫోన్ చేసిందిరా. నేను నమ్మను. మీరు నమ్మాలా? నిరాహార దీక్ష చేద్దాం అందరం. అవునరా, మీడియాకి తెలియాలి, ప్రపంచం మొత్తం మనం ఇది చేస్తున్నట్టు తెలియాలి అని చెప్పానంటే మనకి సెలబ్రిటీ సపోర్ట్ అవసరం రా. అవునరా, నాకు బాగా సపోర్ట్ చేస్తే జబర్దస్త్ లో బయట మా డాడీ నాగబాబు గారే. డాడీకి ఫోన్ చేసి ఇలా మీ కొడుకు నిరాహార దీక్ష చేస్తున్నాడు రమ్మని చెప్పి వచ్చేస్తారు. హలో సార్, మన సుడిగాలి సుధీర్ స్త్రీల కోసం ఇలా గౌరవించమని రేవుపట్ల అది దానికోసం చేస్తున్నాడు సార్. ఓకే సార్. ఏమన్నారా, బయలుదేరారా? వచ్చిందా? వచ్చింది సార్, కరెక్ట్ లేదు, మొహం పడింది. కరెక్ట్గా చేసావుగా తండ్రి కవిత ఎవరుకుంటా చెప్పు కొడుకు మీద కోపం. అంతేలే. ఇది కాదు కానీ రోజా గారికి చెయ్యి. మేడం రోజా గారు, మన సుధీర్ స్త్రీలను గౌరవించాలి, రేవుపాటిని బంద్ చేయాలని చెప్పేసి నిరాహార దీక్ష చేస్తున్నాడండి. చెప్పు తీసి పట్టుకున్నానండి. ఏం మేడం, మళ్ళీ వేసుకోమన్నా? మళ్ళీ వేసుకో. మన యంగ్స్టర్స్ కి, మన కమెడియన్స్ అందరికి బాగా ఇన్స్పిరేషన్. సునీల్ గారికి ఒకసారి ఫోన్ చేసి సుడిగాలి అంటే చాలు, ఇమ్మీడియట్ గా రియాక్షన్ ఉంటుంది. నమస్తే సార్ సునీల్ గారు. మన సుధీర్ అని పెట్టేశారా? బ్యాలెన్స్ అయిపోయి ఉంటుంది. ఇంకా ఎవరికి నేనంటే అసలు యాక్చువల్లీ ఇష్టం లేదా? సుధీర్ గారు నిరాహార దీక్ష చేస్తున్నాడు, అది కూడా స్త్రీలను గౌరవించి ఎంత మంచి టాపిక్ మీద చేస్తానంటే ప్రెస్ ఏది రావాలి, ఆ హంగామా హడావిడేదిరా. మన ప్రెస్ ఫోన్ చేసుకున్నాం. చెయ్యి, ప్రెస్ ఫోన్ చేసి రమ్మని చెప్పు. హలో మీడియా అండి. మీడియా అని చెప్పండి సార్, మన సుడిగాలి సుధీర్ ఉంటానండి. ఇంకొక ఛానల్ మన చూస్తూ ఉన్నారు. హలో నమస్తే సార్. సార్ మన సుడిగాలి సుధీర్ సార్. రైడింగ్ దొరుకులేదు సార్. మామూలు పూర్తి వినండి సార్. రైడింగ్ సుడిగాలి సుధీర్ అనగానే ఏంట్రా, రైడింగ్ లో దొరికిపడి వచ్చేస్తున్నాం అంటారు ఏంట్రాలు. చూసుకుంటే కనుక ఈ రోజున సుధీర్ గారు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మార్పు గల కారణాలు ఒకసారి మనం తెలుసుకుందాం. సుధీర్ గారు చెప్పండి. నేను మారిపోయి కంప్లీట్ గా సమాజ సేవ చేద్దాం, స్త్రీలను గౌరవిద్దాం, ఈ పబ్బులు కల్చర్ ఆపేద్దాం అని చెప్పి. సుధీర్ గారు మరి ఇప్పుడు ఈ రోజు నుంచి నిర్ణయం చేశారు. అదే విధంగా సంతృప్తి చేసేసి మరి ఇంతకుముందు చెప్పేసి మరి ఒక్క నిర్ణయం తీసుకుని మరి ముందుకు చెప్పేసి చెప్పేసి మరొక్కసారి అద్భుతమైన నిర్ణయం తీసుకొని మరి సుధీర్ గారు ముందుకు పోతారని చెప్పి మరి మనస్ఫూర్తిగా మనం ఒకసారి కోరుకుంటున్నాం. సుధీర్ గారు దీని మీద స్పందన. ఏమన్నారు సార్ అసలు మీరు? అయితే చూస్తుంటే మీడియా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది సుధీర్కి ఎక్కట్లేదు. అంటే ఇంతకు ముందు లాగే ఈయన ఉన్నారు అసలు. నాకు అర్థమైపోయింది. ఏం లేదు సార్, ఇలా జనాలందరూ మారేదాకా ఈ ఉద్యమం ఆగదు. మా ప్రాణాలు పోయేదాకా మేము ఎవరు ఇక్కడి నుంచి లాగాం. ఎవరి ప్రాణాలు అరే నా ప్రాణాలు పోయేదాకా ఈ ఉద్యమం ఆగదనమాట. అయితే చూస్తుంటే కనుక మా ప్రాణాలు అనగానే జన్మదించి చేసేసి మొత్తం అందరూ కూడా ఒకసారి ఏం చేశారు. మరి దీని మీద ఎలాంటి పనులు జరుగుతుంటే ఒకసారి మనం మనస్ఫూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీని మీద స్పందన ఏంటి సార్ ఉన్సు అంటున్నారు? బుస్ ఎంత క్లారిటీ చెప్తుంటే అర్థం కావట్లేదంటే సార్. ఒక్క నిమిషం సార్, సమాజం ఇలాంటి వాళ్ళ వల్లే సార్ పాడిపడుతుంది. నడి రోడ్డు మీద సిగరెట్ తాగుతావా? సిగరెట్లు తాగకూడదు. ఇన్ని రోజులు తెలియక సిగరెట్లు తెక్కాలు చేస్తున్నాను రా. నేను పడేస్తా. అది ఖాళీ డబ్బరా. చెప్పండి, ఇంకా ఎన్ని రోజులు ఈ దీక్షను కొనసాగిస్తారు? అసలు మీ మోటో ఏంటి? నశించాలి. సుధీర్గాడే నశించాలి. సుధీర్గా నశించాలి. అయితే పట్టపగలి ఆమర నిరాదీక్ష చేస్తూ పక్కన ఉన్న కో పార్టిసిపేట్ ని చంప చెల్లు అనిపించాడు. మరి పాత సుధీర్ ఏ మాత్రం మారలేదని చెప్పి మీరందరూ లైవ్ లో చూస్తా ఉన్నారు. ఇది ఎలా చేశారో, ఎలా ముందుకు ఒక్కసారి ఆలోచిస్తుంటే మనసు నుంచి లోపల నుంచి ఇలా చేస్తున్నారు. చెప్పండి మీ స్పందన. అయితే మీడియా వాళ్ళకి సమాధానం చెప్పను, మీడియా వాళ్ళకి లెక్క లేదు అనే విధంగా మాట్లాడకుండా మీడియాను తోసేశాడు.
మరి ఏంటి మీడియా మీద ఇస్తుంది చెప్తా సార్ నిజంగా మీరు అన్నట్టు ఎంతమంది అన్సిస్ చేశాను ఉసిస్ చేశాను ఇప్పుడు ఏం చేయండి సార్ అంతే ఏమన్నారు? అదే సార్ మీరు చెప్పింది నేను చేయను సార్ అంటున్నా. ఏం చెప్పాను ఏం చెప్పారంటే అదే సార్ మా డాడీకి అర్థమైంది. అవును అది చేయడు ఇంకా అది చేయను అగో అది ఆవిడ ఇందా నుంచి మన దీంట్లో మందు అవుతుంటారా ఇప్పుడే మందు వద్దని చెప్పానంటే మందు పుణ్య పురుషులు సుఖ పురుషులు అంటే నేనే రా ఇల్లు. ఎలా తాగుతాడని చెప్పి నేను ప్రశ్నిస్తాను. మీరు ఎలా తాగుతారు? ఎలా తాగుతావు చెప్పు. మందు మనం తాగితే మందు ఇలా తాగితే ఇలా లోపలికి వెళ్ళి మధ్యలో మళ్ళీ పొద్దున్న వస్తుంది అది. మందు తాగామనుకోండి మనకి మైకం వచ్చేస్తుంది. అప్పుడు ఆడపిల్లలు అదో విధంగా చూస్తూ ఉంటాం అన్నమాట. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇంత ముందు మీరు చూసారు ఇప్పుడు ఒప్పుకున్నారు సుధీర్ గారు. ఇలాగే చేసేవాళ్ళు మీరు. నేను అసలు ఎప్పుడు మందే తాగలేదు సార్ ఇంకా అమ్మాయిని చూడటమా. ఏంటి బాబా అన్న? అయితే ఇది చాలా చింతించదగ్గ విషయం. సుధీర్ గారు ఇంత ముందు మందు ఎప్పుడు తాగలేదని ఎక్కడ పబ్బులకి వెళ్ళారని చెప్పి అన్నం చేశారని చెప్పి ముందు ఇలా చేసే విధంగా సంస్కృతిని కాపాడే విధంగా సమస్యలో ఆయన మరొకసారి నశించి చేస్తున్నారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఉద్యమం కానివ్వండి. థ్యాంక్ యూ సో మచ్. సార్ కెమెరా మర్చిపోయారు మళ్ళీ మాకు ఇదో టార్చ్. అది డమ్మీ కెమెరా, మెయిన్ కెమెరా లోపల. సరే అదేదన్నా ఇవ్వండి తినడానికి ఆకలిగా. సుడిగారు సుధీర్ గారు మరి ఈ ఉద్యమంలో కనీసం పశ్చిమ మంచినీళ్ళే కాదు బండారాల గారు మించి కూడా ముట్టుకోనని చెప్పేసి ఇవన్నీ వాళ్ళ కో పార్టిసిపేట్స్ అందరికి నోట్లో తినిపిస్తారని చెప్పి మనం మనస్ఫూర్తిగా ఈ ఉద్యమ సాక్షిగా చెప్తున్నారు. మీరేమంటారు? తీసుకుందని అదే పెట్టండి, తినిపించండి నేను ఏమంటారా? మా తమ్ముడు సార్. సుధీర్ గారు సార్ మరి ఎలా అనిపిస్తుంది ఉద్యమంలో పాల్గొనడం? మనసు చంపుకొని ఉంటున్నారనే ఫీలింగ్ మీకు కలుగుతుందా? మీడియా చాలా పవర్ఫుల్ సార్. ఎన్నాళ్ళు తెలిసిందా మీకు? మీరు వెళ్తే మా ఉద్యోగం కంటిన్యూ చేసుకుంటాం. కంటిన్యూ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. డమ్మీ అన్నారు ఇప్పుడు పని చేస్తుంది. రే పడుకోండి తినిపారు దగ్గర ఏం ఉంచకుండా. పడుకో. హలో ఏంటి సుధీర్ పప్పు కోసం రాలేదేంటి? నేను ఇక్కడ చిన్న దీంట్లో ఇరుక్కుపోయాను కానీ నువ్వు ఇక్కడికి వచ్చి అర్జెంట్ గా జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర నేను ఇక్కడ ఉద్యమం చేస్తున్నాను. ప్రాబ్లం లేదుగా? ప్రాబ్లం ఉండదు, నేను అంతా సెట్ సరే ఫోన్ చేస్తాను. పెట్టి. సుధీర్ అసలు పప్పులు ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తాను, నీ గురించి ఎందుకు రాలేదు నువ్వు? సారీ. ఎలా జరిగింది పార్టీ? పబ్బుల విశేషాలు ఏంటి? పప్పులో నువ్వు రాలేదు కదా, ఆ జాన్ గారు నన్ను గోకుతున్నారు తెలుసా? మరి సుడిగారు అడ్డంగా దొరికిపోయారు. సార్ ఆ అమ్మాయి నా దగ్గరికి వచ్చేసి సుధీర్ నువ్వంటే ప్రాణం నువ్వంటే ఇష్టం అని చెప్పాడు. అలా కాదమ్మా తొప్పటేసి చెప్తారా మనం ఉండకూడదని. అమ్మాయి సిగ్గు లేకుండా మొంతాగా అబ్బాయి దగ్గరికి వచ్చి ఇప్పటి వరకు ప్రేమగా మాట్లాడి పబ్బలకు తీసుకెళ్లి పార్టీలు చేసి పార్కులకు తీసుకెళ్లి పండుగ చేసి టమాటాలు వేస్తున్నాడు చూసారా? రాంప్రసాద్ అన్నయ్య ఎంతసేపు బాగా అన్నీ ఏంటి? మీడియా అన్నయ్య మీరైనా నాకు న్యాయం చేయండి. మీరు న్యాయం చేసేంత వరకు ఇదిగో నేను ఇక్కడ నిరాహార దీక్ష చేస్తా. ఇక్కడెందుకు మీకు న్యాయం చేయాలంటే 10 గంటల నుంచి 11:30 వరకు సుధీర్ అవైలబుల్ ఉంటాడమ్మా. దయచేసి మళ్ళీ రండి ప్లీజ్. 12 వరకు కూడా అవైలబుల్ ఉంటారండి? ఉంటారండి. అలాగే. సుడిగాలి సుధీర్ గారు పొద్దున్న నుంచి పచ్చి మంచులు కూడా తాక్కున్నప్పుడు ఫిస్కి ఎందుకు వచ్చారు అసలు ఎలా వస్తుంది దానికి ఒకసారి మనం చూసుకుంటే కనుక మధ్యలో ఏదో తాగారనే విషయం మనకి సార్ మనిషిని సార్ నిన్న తాగింది కూడా ఇవాళ రావచ్చు కదా. మరి ఇప్పుడు కూడా పచ్చి అబద్ధాలు మాట్లాడే ధోరణిలో సుధీర్ కనిపిస్తున్నాడు కానీ పాత సుధీర్ ఏ మాత్రం మారలేదు. లోపల మృగం ఆ రాక్షసి అలాగే ఉంది. మరి ఎప్పుడైనా కట్టలు తెంచుకొని బయటకు
మంచిగా ఉండండి. కాలుతో తొక్కేసేవారు అది పర్లేదు తేడా ఉంది దానికి. అయినా పర్లా. అయితే సుధీర్ గారు గాలి సుధీర్ గారు, అవును అదే సుధీర్ గారు. సుధీర్ మారడు. ఏంటి బొక్క? పెళ్లి సంబంధాలు వసూలు చేస్తుంటే మధ్యలో వచ్చి సుధీర్ చేశాడు, సుధీర్ చేశాడు. ఏం మారుతారా మీరు? మీడియా మీద చేతులు చేసుకున్న సుధీర్ గారు అసలు మీడియా మీద ఎలా చేతులు చేసుకోవాలనుకున్నారు? మీడియా పవర్ అంటే తెలుసా మీకు? సారీ సార్, మీడియమే చేయేది సార్. అంటే టెన్షన్ లోనే. సారీ సార్, నాకు క్షమించండి సార్ ప్లీజ్. చిన్నోడు సార్ ఏం తెలియదు, వదిలేండి సార్ ప్లీజ్. ఎలా రాయబుద్ది అండి ఇది నీకు? ఏమనిపిస్తున్నారు మీడియా మీద ఎలా చేతులు చేసుకున్నాను? చాలా మంచోడు సార్. ఇండస్ట్రీలో ఇద్దరు మంచోడు. ఎవరెవరు? ఒకటి సునీల్ గారు, నెక్స్ట్ నేను. బిస్కెట్ ఏది? ఆయన సంగతి పక్కన పెట్టు, ఆయన మంచోళ్ళే. మంచిగా మార్చిందే నేను సార్ ఆయన్ని. పట్టుకోండి ఒకసారి. ఆయన అడగండి సార్. ఏంట్రా రేవు పార్టీలు పబ్బుల సంస్కృతి నశించాలా? తీసుకున్నావా? మీరేంట్రా అక్కడ వస్తా సార్? మీరు ఎంత ఇచ్చారా? ఎంత ఇచ్చారా నీకు? డౌట్ చెప్పండి. హెయిర్ కి ఏం వాడతారు సార్?